జాబ్ హీలింగ్ క్లారిఫికేషన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ హీలింగ్ ని లైవ్ లోనే తీసుకోవచ్చా, తరువాత అయినా తీసుకోవచ్చా? లైవ్ లో అవకాశం ఉన్న వాళ్ళు లైవ్ లో తీసుకోవచ్చు, లేదు అంటే ఇది మీకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి తర్వాత అయినా తీసుకోవచ్చు. రెండవ క్వశ్చన్, మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఈ హీలింగ్ ని తీసుకోవచ్చా? నిస్సంకోచంగా తీసుకోవచ్చండి. మాసిక ధర్మంలో ఉన్నవారు, ఏటి సూతకంలో ఉన్నవారు నిస్సంకోచంగా ఈ హీలింగ్ ని తీసుకోవచ్చు. మూడవ క్వశ్చన్ ఏంటంటే, ఈ హీలింగ్ ని ఉదయమే చేయాలా, రాత్రి చేసుకోవచ్చా, ఈ శక్తిని ఎప్పుడైనా పొందొచ్చా అంటే, మీరు సమయం ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతో గురు ప్రార్థన చేసి ఈ హీలింగ్ ని మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చండి. నాలుగవ ప్రశ్న, ఇలా కూర్చోవడానికి దిక్కులు ఏమన్నా స్పెసిఫిక్ దిక్కుల్లోనే కూర్చోవాలా అంటే అలా ఏం లేదండి. మీరు కూర్చునే స్పేస్ ని క్లియర్ చేసుకొని పరిశుభ్రమైన ప్రదేశంలో గురువుకి నమస్కరించుకొని ఈ హీలింగ్ తీసుకోవచ్చు. మరి ఈ హీలింగ్ ప్రైవేట్ జాబ్స్ ఉన్న వాళ్ళ కోసమా, గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళ కోసమా, కొత్తగా జాబ్ రావడానికా, లేదా ప్రమోషన్స్ కోసమా అంటే ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళు, ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఈ హీలింగ్ అన్నది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా జాయిన్ అవ్వచ్చు.